కల్వకుర్తి బీసీజేసీఏ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఎంఆర్ఓకు వినతి పత్రం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో బీసీజేఏసీ ఆధ్వర్యంలో పట్నంలో చట్టసభలో బీసీలకు న్యాయబద్ధంగా 42% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు సదానంద్ గౌడ్, రఘుల్ గౌడ్ మాట్లాడుతూ దామాషా ప్రకారం 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, ఇప్పటికే గ్రామాలలో సైతం బీసీ ఉద్యమం రాజుకుంటుందని, రోజుకు నిరసన కార్యక్రమాలు బీసీజేఏసీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుందని, దీనిని ఎంత తొందరగా అమలు చేస్తే అంత మంచిదని, తెలంగాణ ఉద్యమంలా మరో ఉద్యమం రాష్ట్రంలో చూడాల్సి వస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నారు. అనంతరం కల్వకుర్తి మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. చట్టసభలో బీసీలకు 42% చట్టసభలో బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే, చట్టసభలో బీసీలకు 42% వెంటనే. కొంతమంది ఇక్కడ ఐక్యత ఈ రోజు గత 18 తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలువ జరిగింది బీసీ సంఘం రాష్ట్రం నుంచి. అదే విధంగా అదే యాక్టివ్ తోని కల్వకుర్తి జేఏసీ కమిటీతోని ప్రతిరోజు ఒక ప్రోగ్రాం చేసుకుని వస్తున్నాము. ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమం ఆగేది లేదు. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి బూటపు నాటకాలతోటే డ్రామాతోనే అయిపోతుంది. ఇంకోటి ఏంది, ఏ పార్టీ అనేది లేదు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికార ప్రభుత్వం ఉంది. కానీ అక్కడ ఉన్న నాయకులు మాత్రం ఖచ్చితంగా ప్రతి ప్రోగ్రాంలో ఈ యొక్క బంద్లో పాల్గొంటున్నారు, బీసీ సంఘంలో పాల్గొంటున్నారు. కానీ ఎవరిని అనాలి, ఎవరిని అడగాలి అర్థం కావట్లేదు. కాకపోతే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో, మరి బీజేపీ నాయకులు ఉన్నారో మీరు కూడా, ఎందుకంటే మీ పైన ఉన్నారుగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, రాష్ట్ర నాయకత్వానికి కానీ అక్కడ రేవంత్ రెడ్డికి కానీ తీసుకెళ్ళి అక్కడి నుంచి ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతి గ్రామంలో కానీ ప్రతి ఊర్లో కానీ పట్టణాల్లో కానీ బీసీల సంఘం అనేది ఒక ఉధృతమైంది. కాబట్టి రేపు పొద్దుగాల స్థానికంగా ఎలక్షన్లో వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ యొక్క నినాదం ముందుంటుంది. కాబట్టి మరి మీరు కూడా మన రేవంత్ రెడ్డి గారిని మరి ఆయనను ఒప్పించి ఈ యొక్క బిల్లుని మన కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్లే విధంగా, అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా, బీజేపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీ వరకు, ఎందుకంటే బీజేపీలో కూడా చాలా మంది బీసీలో ఉన్నారు ఎక్కువ. కాబట్టి ఖచ్చితంగా రేపటి నాడు స్థానికంగా సర్పంచ్లు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎమ్మెల్యేలు కానీ ఏమన్నా కానీ మన వాటా మనకు కావాలి అంటే ఖచ్చితంగా మీరు నరేంద్ర మోడీ వరకు తీసుకెళ్లాల్సి వస్తుంది, అవసరం ఉంటుంది. కాకపోతే అంతేకాకుండా మనము ఈ రోజు ఈ ఒక్క రోజే కాకుండా ఈ యొక్క కల్వకుర్తి అనేది ఒక గడ్డ, ఈ తెలంగాణ ఉద్యమంలో కూడా ముందున్నది. ఇప్పుడు కూడా ఏదో ఒక రోజు బంద్ చేసి ఆపేది లేదు. ఖచ్చితంగా మాత్రం ఇట్లా కంటిన్యూ చేసుకుంటూ పోతామని, ఇది 4వ రోజు కంటిన్యూ అవుతుంది. ప్రతిరోజు మా జాయింట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఒక ప్రోగ్రాం చేసుకుంటూ పోతామని డిమాండ్ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా మీరు మనసులో పెట్టాలి. ఎందుకంటే మీరు అంతా ఆశామాషిగా అనుకోవద్దు. ఇది ఎందుకంటే ఉధృతమైంది, బీసీ ఉద్యమం ఆగేది లేదు. ప్రతి ఊర్లో ప్రతి గ్రామాల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క మైండ్లో వెళ్ళిపోయింది ఇది. మీరు ఇట్లనే చేస్తే మాత్రం ఓటుతో మాత్రం సమాధానం చెప్తారు. రేపు పొద్దుగాల మాత్రం ఖచ్చితంగా బీసీ నాయకులే ఉంటారు. ఆ తర్వాత అగ్రనాయకులకు ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మీరు ముందు చూపుతోటి మా యొక్క 42% రిజర్వేషన్ అమలు చేస్తారని కోలుకుంటూ ఈ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ. తెలంగాణ రాష్ట్రంలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తన యొక్క మేనిఫెస్టోలో ఉన్న ఈ బీసీ వర్గాలకు మొత్తం 42% రిజర్వేషన్ ఏర్పాటు చేస్తామంటే కామన్ డిక్లరేషన్ ప్రకటించడం జరిగినది. కానీ అది అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగినది. గవర్నర్ పంపించే విధంగా దాన్ని మళ్ళీ రిజెక్ట్ చేయడం జరిగినది. ఈ క్రమంలోన ఈ స్థానిక సంస్థలో ఉన్నటువంటి 42% రిజర్వేషన్ కోర్టులు కొట్టేయడం జరిగినది. దీన్ని తీవ్రంగా ఎండగడుతూ ఒక బంద్ పిలుపు ఇవ్వడం జరిగినది. ఆ బంద్ గ్రాండ్ సక్సెస్ గా తెలంగాణ వ్యాప్తంగా విజయవంతం చేయడం జరిగినది. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడనే బీసీల ఆధ్వర్యంలో బీసీజేఏసీ ఆధ్వర్యంలో ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతున్నది. కల్వకుర్తి బీసీజేఏసీ ఆధ్వర్యంలో
ఇప్పటికీ ఒక 4 రోజులు అవుతున్నది. ఇది 4 రోజుల నుంచి కూడా నిరంతర ప్రోగ్రామ్ కొనసాగిస్తున్నాము. ఈ రోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. 42% రిజర్వేషన్స్ ని ప్రవేశపెట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్ళాలని చెప్పడని, అంతవరకు కూడా ఎన్నికలు వాయిదా వేయాలని కూడా కలకుర్తి జేఏసీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. కొంతమంది అగ్రవర్ణాలకు సంబంధించి ఎవరి గోపాల్ రెడ్డి, ఎవరి మాధవ్ రెడ్డి, ఎవరి పొట్టగొట్టాలనుకుంటున్నారు. బీసీల యొక్క నోటికాడి బుక్కలు మొత్తం దోచుకునే రకంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ గోపాల్ రెడ్డి లాంటి ఈ యొక్క మాధవ్ రెడ్డి లాంటి చెడ పురుగుల మొత్తంగా తరిమే రోజులు తొందరలోనే వచ్చేస్తామని చెప్పడని కలకుర్తి జేఏసీ నుంచి మేము హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఒక కోఆర్డినేషన్ తోటి ముందుకెళ్లేసి బీసీలకు చెందాల్సినటువంటి 42% రిజర్వేషన్స్ ని వాటిని అందించే రకంగా ముందుకు రావాలని చెప్పండి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.